హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. ఈరోజు మెయిన్ న్యూస్ ఏంటంటే అసలు ఎక్కడ చూసినా అఘోరా అఘోరీ 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 అని. సో అసలు ఇప్పుడున్న అఘోరీ రియలా ఫేకా, అసలు నిజంగా అఘోరీకి శక్తులు ఉన్నాయా లేదా? ఇప్పుడు రీసెంట్ గా అఘోరీ వర్షిని పెళ్లి కూడా ట్రెండ్ అవుతుంది. అసలు పెళ్లి చేసుకోవచ్చా అఘోరీ అనేవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాలని మనం సంస్కృత అధ్యాపకులు దైనతేయ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్కారం. నమస్కారం. సార్, వింటున్నారా న్యూస్? ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా అఘోరీ 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 అని నడుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది సార్ న్యూస్ వింటుంటే? మనమేం దాని గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తే మనకి వినిపించేది కనిపించేది అదే. అయితే ఇది ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ తప్ప అంతకు మించినటువంటిది ఏం లేదు దీంట్లో. వైరల్ అవుతుంది, బట్ అది నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు దాని మీద అంత కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ మనం చూపిస్తున్నాం అర్థం కావట్లేదు. మ్యాక్సిమం జనాల మైండ్ అనేది మారిపోయింది. ఒక ముఖ్యమైనటువంటిది మనకు పనికొచ్చేటటువంటి కంటెంట్ ఉంటుంది ఫోన్లో, దాని వైపు వెళ్ళొచ్చు. మనం అట్లా చేయము. పనికి రానటువంటిది వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే సరిగ్గా తెలియదు. సరే, తెలుసో తెలీదో వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. అలాంటి దాని మీద అనవసరమైన అటెన్షన్ మనం బాగా చూపిస్తూ ఉన్నాం. అందుకని ఇది ఒక డిస్టర్బెన్స్ తప్ప దీనివల్ల ఎటువంటి లాభం మనకైతే లేదు. అంటే సార్, అఘోరాలు అంటేనే స్టార్టింగ్ లో ఈ అఘోరీ వచ్చినప్పుడు కూడా చాలా రెస్పెక్ట్, ఎందుకంటే శివుడి ఆజ్ఞలో ఉంటారు వాళ్ళు, చాలా అంటే పర్ఫెక్ట్ గా ఉంటారు. అసలు ఏ మోహాలు ఉండవు, కామం గాని మందు గాని, అంటే అంటే నార్మల్ జీవితానికి, ప్రజల జీవితానికి, వీళ్ళ జీవితానికి చాలా తేడా ఉంటది. ఇట్లా చాలా రెస్పెక్ట్ ఉంటది వాళ్ళ మీద. కానీ ఈవెన్ చూసిన తర్వాత ఆ రెస్పెక్ట్ మొత్తం పోయేటట్టుంది. మొదట వచ్చినప్పుడు కూడా అందరూ కూడా స్వీకరించే పద్ధతిలో లేదు ఆమె. కాళహస్తిలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడికైనా కూడా ఆమె వెళ్తూ ఉన్నది. అయితే అఘోరులు బయటికి కనిపిస్తున్నప్పుడు, ఎప్పుడన్నా సమాజంలోకి వచ్చినప్పుడు వాళ్ళు వస్త్రాలు వేసుకుంటారు. వేసుకోకుండా కనిపించేటటువంటి వాళ్ళు అయితే మనమేం బయట చూడలేదు. మనం హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ కొంతమంది బాబాలను చూస్తాం, బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వివస్త్రలుగా ఉన్నటువంటి వాళ్ళని మనం అయితే ఇప్పటిదాకా చూడలేదు. కాబట్టి ఇది మనకు చాలా కొత్త విషయం జరిగింది. మనం చాలా కొత్తగా మనం ఎందుకు ఫీల్ అవుతున్నాం, అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళు వైరల్ అవుతున్నారు. అఘోరీలు సమాజానికి రావాల్సిన అవసరం ఏం లేదు. అఘోరులు బయట కనిపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకేం పని, మన దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది? నిజానికి చెప్పాలంటే ఒక 5 సంవత్సరాల ముందు ఏ మీడియా ఛానల్లో కూడా ఏ అఘోరీ రాలేదు, ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. మా అఘోరీ సంప్రదాయం ఇది అని ఎవ్వరూ చెప్పలేదు. దీనికి అసలు ఒక చిత్తు కాగితం, ఇప్పుడు ఈ పేపర్ ఉంది, ఇది కరెన్సీ నోట్ అవుతుందా? అవ్వదు. ఈ పేపర్ కరెన్సీ నోట్ అవుతుంది అని ఎవరు చెప్పాలి? ఆర్బీఐ చెప్పాలి. మన దేశానికి సంబంధించినది ఆర్బీఐ ప్రామాణికత కదా. ఇది చిత్తు కాగితము, ఇది కరెన్సీ నోట్ అని ఎవరు నిర్ణయించాలి? ఆర్బీఐ నిర్ణయించినట్టుగానే ఈ స్వామి, ఈ సాధు ప్రామాణికుడే, ఈయన పీఠాధిపతి, ఈయన సన్యాసి, ఈయన బోధకుడు, ఈయన జ్యోతిష్కుడు అని ఎవరు చెప్పాలి? కొన్ని పీఠాలు ఉన్నాయి. సనాతన ధర్మం అనే పదం ఈయన వాడుతున్నాడు కదా, వీళ్ళు వాడుతూ ఉన్నప్పుడు సనాతన ధర్మానికి ముఖ్యులు ఎవరు? ఎవరిని పరిశీలించి, దాన్ని ఏమంటారు, ఎవరి పర్మిషన్స్, లేదంటే ఎవరి సర్టిఫికేషన్, ఎవరివి తీసుకొని మనం వీళ్ళు ప్రముఖులు, వీళ్ళు అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రామాణికులే, వీళ్ళు ఒరిజినల్ అని చెప్పొచ్చు అంటే ఈ శంకరాచార్య పీఠాలు ఉన్నాయి. తర్వాత సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సంప్రదాయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పాలి. శైవ సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, వైష్ణవ సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఈయన అఘోరీ అంటున్నాడు కదా, అఘోరీకి సంబంధించిన 13 అఖాడాలు ఉన్నాయి. శంకరాచార్యులు ఆయన మొదలుపెట్టినటువంటివే. శంకరాచార్యులు స్థాపించినటువంటి 13 అఖాడాలు బట్టి వీళ్ళు ప్రామాణికుల, అప్రమాణికుల, ఫేకా, రియలా వాళ్ళు చెప్తారు. ఒకరు మనం ముందరకు వచ్చినారు, ఏదో సిటీలో తిరుగుతూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఏం అనట్లేం అని వదిలేసాం. ఆయన శివుడి యొక్క ఆజ్ఞ అనుసరించి మేము ఈ విధానాన్ని తీసుకున్నామంటే ఓకే, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. అలా మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఆయన చేస్తున్నటువంటి వికృత చేష్టలన్నీ కూడా మనకు అవసరం లేదు. ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్ తప్ప పెద్దగా ఏం లేదు. ఒకవేళ నిజంగా సాధనలో భాగం అంటే మనం వినున్నాం వామాచారం అని. వామాచారంలో ఇది కామన్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. పంచమకారాలు అంటారు వామాచారంలో: మత్స్యం, మద్యం, మాంసం, మైథునం, ముద్ర, మంత్రం, ముద్ర అంటారు. ఈ 5 పంచమకారాలు ఈ సంప్రదాయంలో ఉంటాయి. దీన్ని వామాచారం అంటాం. వామాచారం మనం ఎప్పుడు చూడలేదు. చూస్తున్న మీరు కానీ, చెప్తున్న నేను కానీ,
మనకు తెలిసిన విషయం ఏంటంటే వామాచారం కంటికి కనిపించేటట్టుగా చేయరు. అర్ధరాత్రి హోమాలు చేస్తారు వాళ్ళు. హోమం ఎప్పుడైనా గృహప్రవేశంలో కానీ ఎక్కడైనా మనం హోమం చూస్తూ ఉంటాం. పొద్దున చేస్తారు, సాయంకాలం, అట్లా అంతవరకే. సూర్యుడు ఉన్నంత వరకే హోమం చేస్తూ ఉంటాం. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత హోమాలు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. రివర్స్ ఉంటుంది వామాచారం. మనది రైట్ సైడ్ అయితే వాళ్ళ లెఫ్ట్ సైడ్. ఇదే హిందూ దాంట్లో వామాచారం కూడా ఉంది అంటే అది ఎక్కడుండాలో అక్కడ ఉండాలి, సమాజంలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. అది ఎట్ కార్నర్. అంటే చాలా మంది అఘోరాలు ఉంటారు, కానీ మనకి ఎక్కడ కనిపించరు. కానీ ఈ అఘోరి మాత్రం రావడమే ఫేమస్. అంటే అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, చాలా గుళ్ళకి అంటే బట్టలు వేసుకోకుండా రావడం. దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. ఎవరు ఓవర్ యాక్షన్? ఆమె ఓవర్ యాక్షన్ కాదు, మీడియా వాళ్ళకి ఓవర్ యాక్షన్. వీళ్ళు ఎందుకు చూపించాలి? నాకు అవసరం లేదు, పనికొచ్చేయలేవా? అరే బాబు, ప్రపంచంలో ఉన్నటువంటి దేవి దేవత దేవాలయ సంస్కృతి మొత్తానికి కూడా ముఖ్య కారకులైనటువంటి సంప్రదాయ ఆచార్యులు ఉన్నారు. హైదరాబాద్కి చాలా దగ్గరలో యాదగిరిగుట్ట ఉంది. యాదగిరిగుట్టకి చాలా దగ్గరలో కొలనుపాక అనే ఒక ఊరుంది. దాంట్లో రేణుకాచార్యులు పుట్టినటువంటి స్థలం. ఎవరికైనా తెలుసా? ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే దీని గురించి ఎవరన్నా సోషల్ మీడియాలో పెడితే ఎవరైనా వింటున్నారా? అంటే వ్యూవర్స్ యొక్క ప్రాబ్లం ఇది, చూసేటటువంటి వినేటటువంటి వాళ్ళ బుద్ధిమాంద్యం ఇది. శంకరాచార్యుల గురించి ఎవరికైనా తెలుసా? శంకర జయంతి అంటూ ఒకటి ఉంటుంది, ఏమన్నా తెలుసా? భగవద్ రామానుజాచార్యులు, జిఆర్ స్వామి వారు వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక మహానుభావుడు. భగవద్ రామానుజాచార్యుల పెద్ద విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేసినారు. హైదరాబాద్కు వచ్చినటువంటి ఒక పెద్ద మాన్యుమెంట్ ప్రపంచానికి. హైదరాబాద్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ సైట్ సీయింగ్ కానీ ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఒక మంచి క్షేత్రానికి వెళ్తున్నారు. యావత్ ప్రపంచానికి కూడా మీరు హైదరాబాద్కి రండి అని చూపించేటటువంటి కట్టడం అది. ఎవరన్నా వెళ్తున్నారా? రామానుజాచార్యుల గురించి మాట్లాడుతున్నారా? బుద్ధి లేకుండా మీరు అఘోరి గురించి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ గురించి ఎందుకు అంత కాన్సన్ట్రేషన్? అంటే ఈ అఘోరి నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను, లోక కళ్యాణం చేయడానికి వచ్చాను. అరే, లోక కళ్యాణానికి చేసేటటువంటి పండితులు హోమాలు చేసుకో, వ్రతం చేసుకో, నీ సాధన చేసుకో. నువ్వు బట్టలు వేసుకోకుండా ఉండి సాధన చేయాలనుకుంటే చేసుకో, ఎక్కడైనా చేసుకో. సమాజంలోకి రావాల్సిన అవసరం లేదు. ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. సమాజాల్లో అంటే రోడ్ల మీదకి వివస్త్రులుగా వచ్చేటటువంటి పద్ధతి ఎవరు కూడా అంగీకరించట్లేరు. ఎందుకంటే సమాజం ఒక రకంగా ఉంటుంది, సాధువుల లోకం ఇంకొకటి. సన్యాసి గృహస్థుల ఇండ్లలో ఉంటాడా? మఠాలలో ఉంటాడు, పీఠాలలో ఉంటారు. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు, అవధూతలు, అఘోరీలు, ఇలా కొన్ని విభాగాలు ఉన్నాయి. వర్ణాశ్రమ సంప్రదాయం సనాతన ధర్మం అంటే. గృహస్థులు ఉండే ఇండ్లల్లో బ్రహ్మచారులు ఉండరు, సన్యాసులు ఉండరు. బ్రహ్మచారులు గురుకులాల్లో ఉంటారు. వానప్రస్థులు అంటేనే అర్థం ప్రకృతికి దగ్గరగా ఉంటారు. ఇంటి రిటైర్మెంట్ అన్నమాట. ఇంట్లో ఉండేటటువంటి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు. అలా వాళ్ళ విభాగం ఒక వేరే. దీంట్లోకి వచ్చి అంత కలగురగంప కలిపి అలా చేయకూడదు. అంటే మీరు చెప్తుంటే సనాతన ధర్మం చాలా పెద్దది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అనుకుంటే, కానీ ఈమెను చూస్తుంటే సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఈమె చేస్తుంది, ఈమె ప్రవర్తన అట్లుంది అని అనిపించింది మీకు? అట్లే ఉంది కదా. ఈమెను అడిగితే మాకు చట్టరీత్యా మేము మేజర్స్ అని మాట్లాడతాం. చట్టం ఒప్పుకున్నంత మాత్రాన అది కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చట్టరీత్యా నేరం కాదు, కాకపోవచ్చేమో రాజ్యాంగబద్ధంగా మేము ఉన్నాము, ఆమె మేజరు నేను మేజరు, ఏమన్నా చేసుకోవచ్చు, ఆ ఇద్దరం ఇట్లా ప్రేమ ఇదంతా మాట్లాడుతూ ఉండొచ్చు. ఆర్టికల్ 19 ప్రకారం, ఆర్టికల్ 14 ప్రకారం 18 సంవత్సరాలు దాటితే అమ్మాయికి ఫ్రీడమ్, అబ్బాయికి ఫ్రీడమ్. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు, కలిసి ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు అని మన రాజ్యాంగం ప్రకారం ఉంది. మరి ఎందుకు సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు? చేయదు. ఎందుకంటే ఇది ఒక విష సంస్కృతి. మిగతా వాళ్ళందరం మనం ఒక రకంగా ఉన్నాం. ఇంటికి వెళ్తాము, అమ్మ నాన్న, అమ్మ స్త్రీలింగం, నాన్న పుంలింగం. ఏదో ఎవరో సినిమా తీశారు లెస్బియన్స్ గురించి, ఓ కల్చర్ ఉంది, ఇది కూడా ఓకే అని విదేశీ సంస్కృతి మొత్తం కూడా ఒప్పుకుంది. వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే ఏంటి? దీని ఇప్పుడు మేము చేసుకోవాలా? 100% అనుకుంటే దాంట్లో ఒక 20%, 10%, 5% వాళ్ళు నడుస్తూ ఉన్నంత మాత్రాన దాన్ని ఒప్పుకొని తీరాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి అడవిలోకి వెళ్ళి చూడండి, లయనస్ కనిపిస్తుంది కదా. ఆ జంతువులలో ఆ ప్రాబ్లం ఏమైనా ఉందా? మరి మీకెందుకు వచ్చింది ఆ ప్రాబ్లం? ఒకవేళ ప్రాబ్లం ఉంది అంటే కానిచ్చేయండి అంతే. దాన్ని ఎందుకు ప్రచారం చేస్తారండి? డంకా బజాకర్ ఎందుకు? తప్పు లేదు అని మళ్ళీ తప్పు లేదు, తప్పు ఉందో నీది చాలా చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఎక్కువ మంది ఏం గారు, మీరు చేసుకోవచ్చు, ఏదో లోపల చేసేసుకోండి. దాన్ని ప్రచారం చేయాలి. ఈ అఘోరి గురించే మాట్లాడదాం, వర్షిని గురించి మాట్లాడదాం. 150 కోట్ల పాపులేషన్ ఉంది భారతదేశం. దాంట్లో ఈమె ఎవరు?
ఈమెనేది అంతగా చూపించాల్సిన అవసరమే ఉంది. వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు ఆమె పట్టించుకోవాల్సినటువంటి విషయం ఇది. అలా ఒకవేళ వర్షిని గనక ఆమె మానసికమైనటువంటి స్థితి, దుర్బలత, అదేదైనా ప్రాబ్లం, వీక్నెస్ ఉంటే ఆమె కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు వర్షిని అనే అమ్మాయికి కూడా దాదాపు 15 మంది అబ్బాయిలు వెంటబడ్డారంట. సరే ఆ అబ్బాయిల్ని దూరం పెట్టి ఈ ఈ వ అఘోరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని ఆ, అనుకుంటున్నారు? అదే అదే ఆమె యొక్క మానసికమైనటువంటి స్థితి. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం కదా, ఇంత ముందుకు ఇట్లాంటి లెస్బియన్స్ ఈ రకమైనటువంటిది అసలు మాట్లాడ చాలా హీనంగా చూసేవాళ్ళు. వాళ్ళ మీద సినిమాలు వచ్చినాయి. ఓకే, మేము కూడా జనరల్గా ఇదే కల్చర్ జరుగుతూ ఉంటుంది కదా సొసైటీలో, ఇక్కడ కానీ ఇంకా బయటనైనా ఏదైతే వద్దు, వేస్ట్, పనికిరానిది, అనగారింది, ఇంకా వేస్ట్ అన్నట్టుగా ఉన్నటువంటి వాటి గురించి సినిమాలు తీస్తారు. ఇది కూడా బాగుంది, ఇది కూడా మంచిదే అన్నట్టుగా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. మిగతా దాంట్లో కూడా ఉండేటటువంటి వాళ్ళు దీంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. డిస్టర్బెన్స్ తప్ప ఏం లేదు. అంటే హిందూ ధర్మంలో గాని, సనాతన ధర్మంలో గాని అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు అనేది ఏమైనా ఉందా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భార్య, భర్త, మొగుడు, పెళ్ళాలు అంతే. మ్యారేజ్ అనేటటువంటిది ఎవరికి ఉంటుంది? భార్య భర్తలు. అంటే ఏంటి? పెళ్ళైన తర్వాత భార్య భర్తలు అవుతారు. అంటే స్త్రీ పురుషులే కదా. ఇది సాధారణమైనటువంటి విషయం, సహజమైనటువంటి విషయం, జంతువులను చూస్తే తెలిసేటటువంటి విషయం. అయితే వీళ్ళ జెనెటికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఓకేనా? జెనెటికల్గా ఉండేటటువంటి ప్రాబ్లంని మనం అర్థం చేసుకోవాలి, సమాజం అర్థం చేసుకోవాలని కొంతమంది మంచిగా సినిమాలు తీస్తారు, లేదంటే సోషల్ మీడియాలో కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళ జెనెటికల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా మేము బ్రతకాలనుకుంటాం. ఒకసారి ఆలోచించండి, స్త్రీల లేదంటే పురుషుడిలాగా ఉండేటటువంటి అవకాశం ఒక మనిషికి లేకపోతే ఇంకో రకంగా ఉండేటటువంటి అవస్థ వచ్చింది. అది అవస్థ కాదు, ఇంకొక రకంగా పుట్టినారు. పుడితే వాళ్ళని చీదరించుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని బ్రతకనివ్వచ్చు కదా, వాళ్ళని ఇంకా మంచిగానే బ్రతకనివ్వచ్చు కదా. మానవ జన్మనే అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళని కూడా ఉండనివ్వాలి, కాబట్టి వాళ్ళకు కూడా బ్రతికే హక్కు పూర్తిగా మనలాగా వాళ్ళకు కూడా ఉంది, కాబట్టి వాళ్ళు వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన చట్టాలు వచ్చినాయి, ఉండొచ్చు గాక, డిస్టర్బెన్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న అఘోరికి శక్తులు ఉన్నాయని అనుకోవచ్చా? ఏమైనా ఆమె క్షుద్ర పూజలు చేస్తే అవి వర్కౌట్ అవుతాయా? అంటే ఎవరినైనా తిట్టితే కూడా వాళ్ళు నాశనం అయిపోతారా? అట్లా చాలా మందిని చూస్తూ ఉన్నాం కదా, ఈమెనే కదా, చాలా మంది చూస్తూ ఉన్నాం. ఈమెకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అకారణంగా వేరే వాళ్ళ మీద దాడి చేసేటట్టుగా కూడా ఈమె కనిపించట్లేదు. ఊరికేనే ఎక్కడ పడితే అక్కడికి ఏమి వెళ్ళదు. ఆమె చేయాలనుకుంటున్నటువంటి పని ఆమె చేస్తూ ఉంది. బట్ మనం ఆమె నుంచి ఏం కోరుకోవాలి? మనం అడగాల్సిన విషయం ఏంటంటే, మనం ఏమైనా చేసుకోవచ్చు, నీకు చట్టం కానీ, ప్రపంచం కానీ, ప్రకృతి కానీ ఇచ్చినటువంటి అవకాశాలను వాడుకోవచ్చు, కానీ కొద్దిగా నీ లోకం అంటూ నీకు సపరేట్గా ఉండాలి కదా. అందుకనే ఇప్పుడు చూడండి, అయ్యప్ప స్వాములు ఉన్నారు. అయ్యప్ప స్వాములు ఎవరు? సమాజం నుంచి వేరేనా? ఏం కాదు, 40 రోజులు వాళ్ళు వేరే దీక్ష చేస్తారు. అందుకని మనం తీసుకున్న ఆహారం అలాగా ఉండదు. వాళ్ళు తీసుకునే ఆహారం, మనం తీసుకునే ఆహారం డిఫరెంట్ ఉంటుంది. సాత్వికమైనటువంటి ఆహారంలో వాళ్ళు ఉంటారు. అందుకని కొద్దిగా సపరేట్ ఉంటారు, సన్నిధానంలో ఉంటారు, 40 రోజులు దూరంగా ఉంటారు. ఇంట్లోనే ఉండొచ్చు కంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, టీవీలు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, వేరే వ్యాపకాలు ఉంటాయి. 40 రోజులు అయ్యప్ప స్వామి వారి మీదనే మా దృష్టి కేంద్రీకృతం అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఉండేటటువంటి ప్లేస్ కూడా మారుస్తారు. అట్లనే అఘోరి ఉండేటటువంటి ప్లేసులు వేరే ఉన్నాయి. హైదరాబాద్లో ఈ అఘోరి తప్ప ఇంకో అఘోరిని చూపించండి, కనిపిస్తున్నారు ఎవరన్నా? అంటే దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఫర్ అస్. ఆమెకి ఓకే, ఆమెకి ఎట్లుందో పర్వాలేదు, మనకు తెలియదు, కానీ మనకు మాత్రం ఒక రకమైనటువంటి అసలు ఫోన్లో కనిపిస్తా ఉంటేనే తీసేస్తా ఉన్నాం. ఏంది ఇది? అఘోరా కనిపించినా కూడా చాలా మంది అఘోరాలు పచ్చి మాంసం తింటారు అని అంటారు. కానీ ఇక్కడ ఈమె బడ్వైజర్ బీర్లు తాగుతుంది, ప్రూఫ్ గా బిర్యానీ కావాలంటుంది, మందు తాగుతుంది. అంటే ఇదంతా ఉందా? చెప్పినాం కదా, వామాచారం అనేటటువంటిది ఉంది. ఇది ఒక రకమైనటువంటి కాంట్రవర్షియల్ విషయం. వెజ్ పూజలు ఎట్లున్నాయి, నాన్ వెజ్ పూజలు అట్లున్నాయి. ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. తెలంగాణలో ఆదివారం, మంగళవారం గ్రామ దేవతల దగ్గర కోయట్లేరా? అమ్మవారికి నివేదన చేస్తున్నామా, చేయట్లేమా? ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈమె తీసుకున్నది అది ఒకటేనా అంటే అది మనం ఆలోచించుకోవాలి. నాన్ వెజ్ పూజలు లేవు అని మనం ఏం చెప్పక్కర్లేదు. గ్రామ దేవతల దగ్గర చేసేటటువంటి పూజలన్నీ కూడా పక్కా నాన్ వెజ్ పూజలే. కాకపోతే అక్కడ మైథునం జరుగుతుంది, వివస్త్రలుగా ఉన్నాయి. మనం ఊర్లలో ఎల్లమ్మ తల్లి పండగలకు వెళ్ళట్లే మనం. అక్కడ ఏం జరుగుతుంది? ఇదంతా అక్కడ జరుగుతుందా? నాన్ వెజ్ అనేటటువంటిది ఉంటుంది, ఆల్కహాల్ అనేటటువంటిది ఉంటుంది. అది గ్రామీణ వాతావరణంలో భాగంగా ఉంది.
ఊర్లో ఉండేటటువంటి జనాలందరూ కూడా చేసుకునేటటువంటిది. ఈ రకమైన డిస్టర్బెన్స్ అయితే మనం ఏం చూడట్లేం కదా. ఇది అది వేరు వేరు. వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే ఆ క్షుద్ర పూజలు చేసింది, వశపరుచుకుంది, ఆమెను విడిపియండి అని అంటున్నారు. అంటే నిజంగా ఇప్పుడున్న అఘోరి క్షుద్ర పూజలు చేసింది అనుకోవచ్చా వర్షిని? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మెంటల్ గా ప్రాబ్లం ఏమైనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా కూడా ఎవరు దీనికి సంబంధించిన అది తీసుకోవాలంటే బాధ్యత తీసుకోవాలంటే సనాతన ధర్మం అని ఆమె వాడుతుంది కదా, మీడియాలో కానీ లేదంటే చట్టరీత్యా కానీ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ ఆధ్యాత్మిక సాధకులు కొంతమందిని ముందలు పెట్టుకొని ఈ కేసుని డీల్ చేయాలి. అట్లా గాలికి వదిలేస్తే అయ్యేటటువంటిది కాదు. మేము బ్రతుకుతాము అని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు జరిగేది అదే, ఇప్పుడు ఆ ప్రాసెస్ అదే జరుగుతుంది. ఆధ్యాత్మికంగా మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత లా డిపార్ట్మెంట్, ఇట్లా వీళ్ళందరినీ ముందర పెట్టుకొని మాట్లాడుకొని ఒక రకంగా ఆమెకు న్యాయం చేయాలి. రేపటి నాడు ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరు దానికి కాన్సిక్వెన్సెస్? తల్లిదండ్రులు మేము నిస్సహాయులు అన్నట్టుగా వాళ్ళు అంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఆమె మానసికమైనటువంటి సమస్య, దానికి ఎవరు బాధ్యులు కారు. అంటే ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్ కూడా మీకు మంత్రాలు వచ్చా అంటే వచ్చానది. ఏ మంత్రాలు వచ్చాయంటే ఓం భీమ్ బుష్ అంటుంది. నిజంగా అట్లాంటి మంత్రాలు ఉంటాయా, లేకపోతే ఈ అఘోరాలకి సెపరేట్ మంత్రాలు ఉంటాయి? ఎవరు అఘోరాలు మంత్రాలు చదవడం మనం చూడలేదు సార్. మనం అసలు మంత్రాలు వినట్లేమా? శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రాలు వాడతాం? శ్రీ సూక్తం, పురుష సూక్తం ఆల్రెడీ విన్నటువంటివే కదా. వేద పండితులు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఈమె చదివేటటువంటి మంత్రం దేంట్లోతో చూడమనండి. ఒకవేళ ఈమెకు శక్తులు ఉన్నా కూడా, ఈమె మంత్రాలు చదువుతున్నా కూడా, ఏదో ఒక తంత్ర సంప్రదాయం అనేటువంటి దాంట్లో ఈమె ఉంటున్నా కూడా ఉండనివ్వచ్చు కాక, ప్రపంచం మధ్యలో ఉంటూ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా ఎవరు చేయట్లేరు కదా. ఈమె వచ్చి చేసి గొప్ప చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఎవరైనా అడిగితే రావచ్చు. అంటే లెస్బియన్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అని అంటే ఓకే, కానీ అఘోరిగా ఉండి ఒక అంటే అఘోరికి మ్యారేజెస్ అదంతా ఏముండదు. అఘోరికి అవసరం లేదు కాబట్టి వాళ్ళు వేరే దగ్గర ఉంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకొని ఉండాల్సినటువంటిది అయితే మనం చూడొచ్చు పురాణాలలో, వాటిల్లో గౌతమ ముని ఆశ్రమము, భరద్వాజ ఆశ్రమం అని ఆశ్రమాలు ఉంటాయి. మునులకి ఆశ్రమాలు ఉంటాయి, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళ కల్చర్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సమాజంలో భరద్వాజ ఆశ్రమం ఉండదు. మీరు అర్థం చేసుకోండి. మునులు, సాధువులు, వాళ్ళ లోకమే డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ మూలం భగవంతుడు కాబట్టి జీవితం మొత్తం కూడా భగవంతుడు చుట్టే తిరుగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళ లోకం సపరేట్గా ఉండాలి. వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు కాక సమాజానికి దూరంగా ఉంటే చాలు. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఏడుస్తున్నారు, వీడియోస్ చూస్తుంటారు మీరు కూడా. అంటే పేరెంట్స్ ఏడుస్తున్నారు. ఈ వర్షిని అనే అమ్మాయి ఏమో ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి వర్షిని అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయి నన్ను మోసం చేశాడు అని అంటుంది. సో ఇలాంటి అఘోరిల్ని ఏం చేయాలంటారు? మొన్న కేసులు కూడా కోర్టు సినిమా ఒక డైలాగ్ చాలా కరెక్ట్ గా సెట్ అవుతుంది దీనికి. చట్టం పిల్లల కొరకు తయారు చేసినప్పుడు పిల్లలకు ఆ చట్టం తెలియనప్పుడు ఏం తప్పు ఏం కరెక్టో ఎట్లా తెలుస్తుంది? అట్లా పిల్లలకి వీటి గురించి అవగాహన పెంచుకోవాలి. అందుకనే మనం క్యాలెండర్ని సరిగ్గా వాడుకోవాలి. క్యాలెండర్లో ఉండేటువంటి పండగల్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఇవన్నీ ఎంత ముఖ్యమో, శివరాత్రి, దీపావళి ఎంత ముఖ్యమో, శంకర జయంతి, రామానుజ జయంతి ఇవన్నీ కూడా అతి ముఖ్యమైనటువంటివి. ఆచార్యులు ఎవరు, మన సంప్రదాయాలు ఏంటి, ఎవరు ఏంటి అని మనకు తెలుస్తుంది. ఎవరో ఒక స్వామీజీ వచ్చేసాడండి, ఏదో చేశాడండి, ఏదో మాయ చేశాడండి, ఎందుకు నమ్మాలి నువ్వు? దొంగ తప్పు కాదు, వాడి తప్పే. దొంగతనం జరిగిందంటే అది దొంగ తప్పు కాదు, మన నిర్లక్ష్యము, మన ప్రాబ్లం అన్నమాట, మన సమస్య, మన అసమర్థత వల్లనే అది జరుగుతూ ఉంటుంది. వర్షిని వాళ్ళ తల్లిదండ్రులను కాదు, అసలు హిందువులందరికీ కూడా వీటి పట్ల ఎటువంటి అవగాహన ఉండదు. నేను ఇంత ముందుకే చెప్పాను, మన జిల్లాకి దగ్గరగా ఉన్నటువంటి కొలనపాక మనకు తెలియదు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన ఇంట్లో ఉన్నటువంటి గదులలో పక్క గదిలో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి మనకు తెలియట్లేదు. ఇది ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటివి జరగడం సర్వసాధారణం అండి. ఇలాంటివి జరుగుతున్నాయి, కానీ ఈ అఘోరి కేసు ఏదో ఫేమస్ అయింది. ఫేమస్ అవ్వనటువంటి భయంకరమైన కేసులు ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా చాలా మంది బయటికి రావట్లేదు. ఈ అఘోరికి చాలా మంది లక్షల్లో డబ్బులు ఇచ్చారంట. అంటే ఆమె దగ్గర పూజలు చేయించుకొని, నేను అది కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, నేను నాకు అది కావాలని చెప్పేసి చాలా మంది పూజలు చేయించుకొని లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మహారాష్ట్ర పోవడం, మహారాష్ట్ర నుంచి గుజరాత్ పోవడం, కారు, ఐఫోన్, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఆమె నెట్వర్క్ అదంతా కూడా ఇప్పుడు
నమ్మకానికి ఏముంటుంది? ఒకటి, ఎవరినైనా నమ్మొచ్చు. నమ్మితేనే మనం ఏమైనా ఇవ్వగలుగుతాం. నమ్మకుండా ఒక రూపాయి కూడా మనం ఇవ్వలేం. నమ్మినరేమో, మరి ఎవరైనా ఇచ్చినారేమో, అది ఆ కోణం డిఫరెంట్. ఆమెకి డబ్బులు ఎలా వస్తున్నాయి అనేటటువంటిది పూర్తిగా డిఫరెంట్. మనం నమ్మాలంటే దేన్ని కొలమానంగా తీసుకోవాలి, దేన్ని బట్టి మనం ఒకదాన్ని నమ్మాలి. ఇది శివాలయము, ఇది రామాలయము, ఇది కృష్ణాలయము అని చెప్పడానికి కొన్ని కొన్ని ఉన్నాయి. మరి అట్లనే ఈయన పండితుడు, ఈయన పూజారి, ఈయన అర్చకుడు, ఈయన పురోహితుడు, ఈయన పీఠాధిపతి, ఈయన అఘోరి అని చెప్పాలంటే కొన్ని కొన్ని ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అవేర్నెస్ మనకు ఉండాలి. వీ హ్యావ్ టు ఎడ్యుకేటెడ్. వీళ్ళు ఫేమస్ అవడానికి చేస్తున్నారు అనుకోవచ్చా? రేపటి నాడు ఆ అఘోరి ప్రపంచానికి ఏదన్నా లోక కళ్యాణం గొప్ప విషయం చేసేస్తే అట్లా, ఇప్పుడు వాళ్ళు ఫేమస్ అవుతున్నారా అవ్వట్లేరా అని కాదు. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన సమస్య కూడా ఉంది. మనం అనవసరంగా అన్నెసెసరీ అటెన్షన్ ఇస్తున్నాం అనిపిస్తుంది. మనం మారాలి ఫస్ట్. ఆమె ఏం చేస్తుందో చేస్తుంది, ఓకే. వర్షిని ఏంటి, వర్షిని ఏమైనా సమస్యలో ఉందా అని మనం చూసుకోవాలి. అఘోరి సమస్యలోనా కాదా మనం పట్టించుకోకర్లేదు. సామాన్యమైనటువంటి మనుషుల లాగానే వర్షిని లాగా ఉంది. అంటే వీళ్ళకి కొద్దిగా మెంటల్ గా వీక్ ఉన్నారు అని చెప్పేసి వర్షిని అంటున్నారు, అఘోరి కూడా అంటున్నారు. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. అంటే కావాలని ఫేమస్ కోసం చేస్తున్నారు. అక్కడ వాళ్ళ అమ్మ ఏడుస్తున్నా కూడా, అమ్మ నేను కావాలని వెళ్ళాను, ఆయన అంటే ఇష్టం పడి. లేదు, వీళ్ళు ఫేమస్ అవడానికి ఈ పనులు ఏం చేయట్లేరు. వాళ్ళని అనవసరంగా మనం వైరల్ చేస్తున్నామని నేను చెప్తున్నా, కానీ ఆమె ఫేమస్ అవ్వడానికి ఈ పనులు ఏం చేయట్లేదు. ఆమె ఫేమస్ అవ్వాలంటే వేరే బోల్డ్ అని పనులు చేస్తారు. ఆమె ఇదే పని ఎందుకు చేయాలి? ఆమె బయటకు వస్తేనే ఫేమస్ అయిపోయింది కదా. ఆమె కార్లో తిరిగితేనే ఫేమస్ అయిపోయింది. వర్షిని తీసుకొని ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఫేమస్ అవడానికి ఈ పని ఏం చేయక్కర్లేదు. నిజంగా అఘోరాల అంతరాత్మలో శివయ్య ఉంటారు అని అంటారు కదా. మరి కామవాంఛ కోరికలు, ఈ మందు, ఈ పెళ్లి, రెండు పెళ్లిళ్ళు చేసుకోవడం. అదే అఘోరి వేరే, వామాచారం వేరే. రెండిటిని మనం కలపక్కర్లేదు. ఎవడైనా అఘోరి సంప్రదాయస్తుడు వామాచారం ఫాలో చేసుకోవచ్చు. అదేదో రెండు వేరు ఉంటాయి. అఘోర సంప్రదాయం అంటూ ఒకటి ఉన్నది, వామాచారం అంటూ ఒకటి ఉన్నది. మరి ఆ లోపల జరిగేవి ఏం జరుగుతాయో సమాజంలో మనకి కంటికి కనిపించట్లేదు. అయితే అఘోరులు ఎవరు అని చరిత్రలో చూస్తే, వీళ్ళు మంచి దాన్ని ఏమంటారు, పూర్తిగా సమాజానికి దూరంగా ఉండి హిమవత్ పర్వతాలలో ఘోరమైనటువంటి సాధకులు. వీళ్ళందరూ పూర్తిగా శివుడిని మాత్రమే శరీరం మొత్తం కూడా నింపుకొని, మనసు మొత్తం కూడా నింపుకొని ప్రగాఢమైనటువంటి తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు. వీళ్ళు ఆ హిమవత్ పర్వతాన్ని అక్కడ ఉండేటటువంటి వాతావరణానికి తట్టుకోవాలి కాబట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ సాధనలు డిఫరెంట్గా ఉంటాయి. అన్నంత మాత్రాన వాళ్ళందరినీ పొడుచుకుంటే ఏం పోరు, వాళ్ళు హింస ఏం చెయ్యరు. ఒకానొక సందర్భంలో కాశీ నగరాన్ని కాపాడినటువంటి వాళ్ళు అఘోరులు. ఆ చరిత్రలో ఇంకా వేరే దండయాత్రలు జరిగినప్పుడు దేవాలయాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత తీసుకున్నవారు. వీళ్ళు యుద్ధం చేశారు, శక్తివంతులు, క్షత్రియ శరీరకులు వీళ్ళందరూ. వాళ్ళ సాధన చాలా కఠినంగా ఉంటుంది, అంతేగాని మనుషులను చంపరు. ఆ రకమైనటువంటి హింస అదంతా ఏముండదు అనమాట. వాళ్ళ సాధనలో భాగంగా వాళ్ళ గురువుగారు ఏమైనా తినమంటే తింటారేమో, ప్రామాణికమైనటువంటి వాళ్ళ గురించి చెప్తున్నా. శంకరాచార్యులు అఘోరి అఖాడాలను 13 స్థాపించినారు. దాంట్లో ఇవి వైష్ణవం, ఇవి శైవం, ఈ రెండిటికి కాకుండా అతీతంగా నిరాకారంగా ఉండే అఖాడాలు కూడా ఉన్నాయి. ఇవి అఘోరీలు. ఇప్పుడు ఎవరైతే అఘోరాని ఫాలో అవుతున్నారు, అఘోరా వీడియోలు చూస్తున్నారు, సో వాళ్ళకి, ప్రజలకి వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఇలాంటి వీడియోని దూరం పెట్టాలా, ఏం చేయాలంటారు? ఒక గ్లాస్లో మురికి నీళ్ళు సగానికి సగం నిండున్నాయి, ట్యాప్ కింద పెట్టండి, మంచినీళ్ళ ట్యాప్ ఓపెన్ చేయండి, వస్తూ ఉండండి. కొంతకాలం తర్వాత, ఒక గంట తర్వాతను ఆ గ్లాసులో మంచినీళ్ళు మాత్రమే ఉంటాయి. అట్లనే మనం మన పిల్లలకు కానీ మనం అందరం కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్యాలెండర్ని ఫాలో చేయండి. ప్రతి నెల పండుగలు ఉంటాయి, నీట్గా పండుగలు చేసుకోండి. దానికి సంబంధించిన సాహిత్యం ఉంటుంది. శ్రీరామనవమి వచ్చింది, ఏం చదవాలి? రామాయణం చదవాలి, సుందరకాండ చదవాలి. హనుమత్ జయంతికి, శివరాత్రి వచ్చింది, ఆ పుస్తకాలు చదవండి, దాని తగ్గట్టుగా ఫాలో అవ్వండి. అసలు మీరు గుడికి వెళ్ళండి రా బాబు. ఫస్ట్ మీరు గుడికి వెళ్ళండి. గుడికి వెళ్తే మీరు సెట్ అయిపోతారు. గుడికి వెళ్ళారా ఎప్పుడన్నా? శివాలయానికి వెళ్ళారా? శివాలయంలో పార్వతీదేవి ఉంటుంది, ఇంట్లో మీ అమ్మ ఉంది. శివాలయంలో శివుడు ఉన్నాడు, మీ నాన్న ఉన్నాడు, నందీశ్వరుడు వాహనం, ఇల్లు, పిల్లలు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఇల్లు. చాలదా? గుడిని చూస్తే నువ్వు ఎడ్యుకేట్ అవుతావు. గుడి కట్టిందే అందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫ్యామిలీని చూస్తావు. ఎక్కడో ఏదో అవసరం లేదు, మీ ఇల్లే దేవాలయం, నీ కడుపే కైలాసం.
నీ ఇల్లే వైకుంఠం. అందుకని నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విషయం అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. ఇన్ కేస్ 100%లో ఒక 5% లెస్బియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఉంటారు. వాళ్ళలాగా ప్రపంచం మొత్తాన్ని అవ్వమని ఏం చెప్పట్లేరు. వాళ్ళు ఉంటే ఉండనివ్వచ్చు కాక, మనం వీ హ్యావ్ టు బి యూజ్డ్. మనం ఏంటంటే దానికి హ్యాబిచుయేట్ అయిపోవాలి. ఓకే అని తీసి పక్కన పెట్టేయాలి. దాని మీద అనవసరమైనటువంటి అటెన్షన్ ఇవ్వడం వల్ల ఏదో పెద్ద ఇట్లా కనిపిస్తుంది అనమాట. అంటే కొంతమంది దేవుడు భక్తి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ వర్షిని కూడా ఒక అంటే ఇంతకుముందు వీడియోస్ చూస్తే కొద్దిగా దేవుడు భక్తి ఉంది. ఇలాంటి దేవుడు భక్తి ఉన్న వాళ్ళని వీళ్ళు బాబాలు గాని ఈ ఫేక్ అఘోరాలు గాని టార్గెట్ చేసి నాకు ఇంతి నీకు సుఖం వస్తుంది, నీకు ఆనందపడుతావు లైఫ్ లో, నీకు సక్సెస్ అవుతావు అని చెప్పేసి డబ్బులు దోచుకోవడం జరుగుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? డబ్బులు మోసపోయేవాడు ఈ రకంగా కాకుండా ఇంకో రకంగా కూడా మోసం చేస్తూ ఉంటాడు. అది ఇట్లా అట్లా అని చెప్పలేం. ఇదే చెప్తున్నా కదా, మనం చేయాల్సినటువంటి చేస్తే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు మనకు తెలుస్తుంది. ఎక్కడ అధికార దుర్వినియోగం జరుగుతుంది, ఎక్కడ ఆర్థిక దుర్వినియోగం జరుగుతుంది మనకు తెలుసు. ఇప్పుడు ఎంత డబ్బులు ఇవ్వాలి, పూజ చేస్తున్నప్పుడు అర్చన చేసిన ఆ అర్చకుడికి ఎంత డబ్బులు ఇవ్వాలి, మన ఇంటికి వచ్చి వ్రతం చేసినటువంటి పురోహితుడికి ఎంత డబ్బు ఇవ్వాలి, పెళ్లి మండపాలలో పెళ్లి చేయించినటువంటి ఆయనకి ఎంత డబ్బులు ఇవ్వాలి మనకు తెలుసు కదా. అట్లనే ఒక అఘోరికి ఏ అవసరాలు ఉంటాయి, ఎంత ఇవ్వాలి ఆయనకి, ఆయన ఏం చేస్తున్నాడు నీకు తెలీదా? అంటే నీకు ఎడ్యుకేషన్ లేదు, ఇట్లాంటి విషయాలలో నీకు అసలు అవగాహన లేదు. అదే ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ముస్లిం వ్యవస్థ, క్రిస్టియన్ వ్యవస్థ సూపర్ ఉంది. హిందూ వ్యవస్థలో ఈ ప్రాబ్లం చాలా పెద్దగా ఉంది. ముస్లిం వ్యవస్థ చూడండి, నమాజులు ఉంటాయి, ప్రార్థన సమయాలు ఉంటాయి, ఆజాన్ వస్తుంది, రంజాన్ టైంలో పండగల టైంలో ఒక సౌండ్ వస్తుంది, యూ హ్యావ్ టు బి అలర్ట్. ఈ టైంలో నువ్వు దేవుడికి ప్రార్థన చేయాలి. వాళ్ళు చెప్తారు, మేము వింటాం, నీట్గా అది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు. న్యాయం, చట్టం వాటికి సంబంధించిన ముస్లిం వ్యవస్థ అంటూ ఒకటి ఉంది. వాళ్ళ ఐకమత్యం చూడండి ఎంత బాగుందో. క్రిస్టియన్స్ చూడండి, వీటిల్లో కూడా చాలా శాఖలు ఉన్నాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పెంతికోస్ట్ అంటారు, క్యాథలిక్ అంటారు, ప్రొటెస్టెంట్స్ అంటారు, వేరు ఉన్నాయి. ఎవరు ఏం చెప్పాలి, ఎవరి దాంట్లోకి వెళ్ళాలి, నీట్గా ఒక డిసిప్లిన్ అంటూ నడుస్తూ ఉంది. చెల్లా చెదరగా ఉండదు. భయంకరమైనటువంటిది ఏంద్రా అంటే హిందుత్వం, హిందూస్కే ప్రాబ్లం. ఎవడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అసలు ఈ అఘోరి ఎవరు, ఏ పీఠానికి సంబంధించిన వాళ్ళు, ఏదో ఒక పీఠాధిపతి వస్తాడు. అసలు అఘోరిని పక్కన పెట్టండి, ఎవరో పీఠాధిపతి వస్తాడు, నాది పలానా పీఠం అంటాడు, అదో కాంట్రవర్షియల్ అయిపోతుంది. ఎవరు మాట్లాడాలి దీని గురించి? పెద్దవాళ్ళు ఎవరు హిందుత్వంలో? ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం వీటి గురించి పట్టించుకుంటే విషయాలు బయటకు వస్తాయి. మనం ఏం చేయాలంటే, అసలు ఏముండాలి, మనం ఏం చేస్తున్నాం, అఘోరీలకు సంబంధించి చూస్తున్నాం, తీసి పక్కన పెట్టేస్తే అయిపోయి. వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళ ప్రాణం పోయినట్టే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి, వాళ్ళని మనం పట్టించుకోకపోతే వాళ్ళ ప్రాణం పోయినట్టే. మెయిన్ వైరల్ అయిపోతున్నారు. ఎట్లయిపోతున్నారు మనం చూస్తూ ఉంటే వైరల్ అవుతున్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే చాలు, వాళ్ళు చేయడం ఆపేస్తారో లేకపోతే చేస్తారో మనకు తెలియదు. పేరెంట్స్, ఆ ప్రాంతం వాళ్ళు చూడాలన్నమాట. సో థ్యాంక్ యూ సార్, చాలా నాలెడ్జ్ ఇచ్చారు. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం. మంచి సంతోషం.